స్టేషన్లు ఉంటాయి. సరే, ఈరోజు మనం ఒక చాలా మంచి జ్యోతిష్య సంఘటన గురించి మాట్లాడుకుందాం. బుధగ్రహం యొక్క సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది. ఇంతకీ ఆ రాశులు ఏవి, వాటికి ఎలాంటి శుభ ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడే చూసేద్దాం. ఈ విశ్లేషణలో మనం ముందుగా అసలు బుధుడిని గ్రహాల యువరాజు అని ఎందుకంటారో చూద్దాం. ఆ తర్వాత మేషం, వృషభం, మిథునం, కన్య ఇంకా మకర రాశులకు ఎలాంటి మంచి జరగబోతోందో తెలుసుకుందాం. అసలు ఈ మంచంతటికీ కారణమెవరో తెలుసా? ఆయనే గ్రహాల యువరాజు బుధుడు. మరి జ్యోతిష్య శాస్త్రంలో బుధుడి పాత్ర ఏంటో, ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారో ఓసారి చూద్దాం. జ్యోతిష శాస్త్రంలో బుధుడికి ఓ స్పెషల్ పేరుంది, గ్రహాల యువరాజు అని. ఎందుకంటే మన తెలివి, మన మాట తీరు, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యాపారం, మన సోషల్ కనెక్షన్స్ వీటన్నిటినీ శాసించేది